వర్మ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర కొత్తలోనే నేను సంక్రాంతికి వస్తున్నా, దీపావళికి వస్తున్నా, ఉగాదికి వస్తున్నా, ఇప్పుడు మళ్ళీ దసరా తర్వాత కూటమికి ఊపిరాడకుండా చేస్తా అన్నాడు. వెరీ గుడ్. ఇక్కడ నాకు చిన్నప్పరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది వర్మ గారు, 99 టీవీ ఛానల్ ద్వారా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అందరు ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని నాశనం చేసేసిందని మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు, ప్రజల్ని నాశనం చేసిందని మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అసెంబ్లీకి, లేకుంటే రానన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సమయం రాలేదు, ఆయన రాలేకపోయాడు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలైనా సరే అట్లీస్ట్ అసెంబ్లీకి పంపించి, నేను రావటం కుదరట్లేదు, నాకు సమయం ఇవ్వట్లేదు కాబట్టి మీ 10 మంది మీ 10 నియోజకవర్గాల గురించి అన్నా సరే మీరు మాట్లాడండి. మీ నియోజకవర్గంలో కూడా యువత విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మీ నియోజకవర్గం కూడా సమస్యలే కదా, ఆ ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపించారు కదా అని ఒక్కసారి అన్నా సరే 10 మందినన్నా పంపించాలి కదా. ఆయనకంటే ప్రతిపక్ష హోదా కావాలా, లేకుంటే ముఖ్యమంత్రికి ఇచ్చేంత సమయం కావాలా? మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమయం ఇవ్వలేరు కదా. ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయమే కదా వాళ్ళకి ఇచ్చేది. 11 మందిలో ఒక్కరు రాలేదండి, మిగతా 10 మంది వెళ్ళి అడగాలి కదా. అంటే రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు వర్మ గారు. సమస్యలు వీళ్ళు సృష్టించుకుంటున్నారు, సమస్యలు వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా వీళ్ళు చిత్రీకరించుకున్న భ్రమలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే అంటారు జగన్మోహన్ రెడ్డి జనవరికి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి సంక్రాంతికి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి న్యూ ఇయర్కి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఉగాదికి వస్తాడు, అన్ని కట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీపావళికి వస్తాడు, దీపావళి అయిపోయిన తర్వాత రేపు దసరా తర్వాత కూటమికి ఊపిరాండివ్వకుండా చేస్తాడు. చేయమనండి. మేమేమంటున్నాం? నిజంగా మా కూటమి ప్రభుత్వం 164 మంది మేము ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడన్నా చిన్న చితక ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేయమని అడుగుతున్నాం మేము. నువ్వు అసెంబ్లీకి రాలేవు, నీ వల్ల కాదు, 10 మంది ఎమ్మెల్యేలు పంపి వాళ్ళని కూడా పంపివా? సరే, నువ్వు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటాను, సరైన సమస్య మీద కూర్చో, సరైన విషయం మీద మాట్లాడు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నీతో పాటు ఒక 1000 మందిని తీసుకెళ్తావు. నువ్వు ఏ అంశం మీద మాట్లాడుతూ ఎవడికి అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సీఎం 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 అని ఓట్లేసే సమయానికి ఓట్లేస్తుంటే ఆయన సీఎం అయ్యేవాడేమో, ఆయన సరిగా పరిపాలన చేస్తుంటే సీఎం అయ్యేవాడేమో. వై నాట్ 175 విర్రవిగిన ఆయన్ని 151 ఉన్న ఆయన్ని 11కి పడేసే వాళ్ళు కాదు కదా ఈ ప్రజలు. కాబట్టి ఇవన్నీ తగ్గించుకొని, నిజంగా కూటమి ప్రభుత్వంలో పలానా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ప్రజలకి ఇది జరగట్లేదు, నువ్వు ప్రతిపక్ష హోదా అడగటం కాదు, ఒక ఎమ్మెల్యేగానో లేకుంటే ఒక ప్రతిపక్ష హోదాగా నీకు నువ్వు ఫీల్ అయ్యో నువ్వు వచ్చి ప్రశ్నించవచ్చు. సార్ వర్మ గారు, అసలు ఈ రాష్ట్రంలో ఇక ప్రతిపక్ష నాయకుడు ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? నువ్వే కదా. ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మాట్లాడినా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు అని జగన్ అనే అంటున్నారు కదా. అసెంబ్లీకి రా అంటున్నావు, నువ్వు రాని అంటున్నావు. ఓకే, రావటం రాకపోవడం నీ ఇష్టం. అసెంబ్లీకి వస్తే ఏమవుద్దని నువ్వు భయపడుతున్నావు. నాకు సమయం ఇవ్వండి అంటే అసలు వస్తేనే కదా సమయం ఇచ్చేది, ఇవ్వని తెలిసేది. అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నాకు సమయం ఇస్తేనే అంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, మీకు కావాల్సిన సమయం ఇస్తాం రండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అని. ఇంకంతకు నుంచి ఏం చెప్తారు సార్? మీరు కోర్టుకి వెళ్ళారు, ఏం చెప్పింది ఉన్నత న్యాయస్థానం? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసేయండి, ప్రతిపక్ష హోదా ఇచ్చేసేయని చెప్పింది ఆ కోర్టు? చెప్పలేదు కదా. అసలు ప్రజలే నిన్ను కాదనుకుంటే ఇంకా సార్ ఇవ్వటానికి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒకటే వర్మ గారు, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, సార్ 164 మంది ఉన్న మా కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగితే వాటి గురించి మీరు మాట్లాడండి సార్, బయటికి రండి సార్, ప్రజలు ఉండండి సార్. ఓకే ఓకే కిరణ్ సార్, ఏ నాగబాబు గారి మంత్రి పదవి కోసమా మన చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోని? ఆయనకేం ఫేవర్ అది లేదంటారండి ఈయన చిన్నపరెడ్డి గారు? సార్ ఇప్పుడు ఏదన్నా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగితే, లేకపోతే ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే అంశం గురించి వాళ్ళు ఏదన్నా లేవనెత్తితే దానికి మేము సమాధానం చెప్తాం. పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా చచ్చు ప్రశ్నలు, వాళ్ళకి ఏ టాపిక్ మీద డిస్కషన్ కావాలో దాని మీద ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏదో నోటికొచ్చింది అడుగుతాడు, అడిగిందల్లా మీరు అడగకూడదు సార్, ఏది పడితే అడుగుతారు. దానికి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, కృష్ణాంజలి గారి టైం వేస్ట్, చూసే ప్రజల టైం వేస్ట్. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశారనేది నేను క్లియర్గా చెప్పాను. ఆయనకు ఒంట్లో బాగాలేదు, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, రాష్ట్రానికి కావాల్సిన నాయకులు వాళ్ళిద్దరు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిన నాయకులు, సొంత పదవుల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిన నాయకులు. రాష్ట్రాన్ని